వ్యాప్తంగా క్షయవ్యాధిగ్రస్తులకు పునర్జన్మ ప్రసాదించిన పుణ్యభూమి మన మదనపల్లి ఆరోగ్యవరం. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న ఈ సంస్థ ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకుందా? విలువైన ఆస్తులు వేలం కాబోతున్నాయా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? వీటన్నిటిపై క్లారిటీ ఇచ్చే మా స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ వైభవం నుండి సంక్షోభం వరకు. మదనపల్లికి అతి సమీపంలో ఉన్న ఆరోగ్యవరం శానిటోరియం ఒకప్పుడు ప్రపంచ దేశాల నుండి రోగులు వచ్చే అంతటి గొప్ప వైద్య కేంద్రం. అయితే గతంలో డైరెక్టర్ గా ఉన్న కీర్తిశేషులు డాక్టర్ వెస్లీ గారు మెడికల్ కాలేజ్ స్థాపన లేదా ఇతర అభివృద్ధి పనుల కోసం 13 ఎకరాల భూమిని మార్టిగేజ్ చేసి సుమారు 5 నుండి 6 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. కాలక్రమేణా వడ్డీలు పెరిగి ఆ మొత్తం ఇప్పుడు 26 కోట్లకు చేరడం, మరోవైపు క్షయవ్యాధి నివారణ మందులు అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చి రాబడి తగ్గడంతో సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పు ఇచ్చిన వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో కేవలం 13 ఎకరాలే కాకుండా సంస్థకు చెందిన మొత్తం 50 ఎకరాల సెటిల్మెంట్ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ వివాదం కారణంగా రోడ్డు విస్తరణలో ప్రభుత్వం ఇచ్చిన 2 కోట్ల రూపాయల పరిహారం కూడా సంస్థకు అందకుండా కోర్టు ద్వారా నిలిపివేయబడినట్టు సమాచారం. ఈ విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల పరమైతే దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సేవా సంస్థ కనుమరుగైపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం మరియు యాజమాన్యం వివరణ. ప్రస్తుత మేనేజ్మెంట్ ఆస్తులను అక్రమంగా అమ్ముతోందని జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ తీవ్రంగా ఖండిస్తోంది. కోర్టు పర్యవేక్షణలో ఉన్న భూములను ఎవరికీ అమ్మే హక్కు యాజమాన్యానికి ఉండదని, ఒకవేళ అలా చేస్తే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం. ఈ విష ప్రచారంలో భాగంగానే క్రీడాకారులకు ఎంతో ఇష్టమైన ఫుట్బాల్ మైదానాన్ని కూడా అమ్మేస్తున్నారనే అబద్ధపు వార్తలు సృష్టించి సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని వారు వాపోతున్నారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, చుట్టూ అప్పులు ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ ప్రతి నెలా ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లిస్తూ సంస్థను కాపాడుకుంటూ వస్తున్నట్టు ప్రస్తుతం ఉన్న కోర్టు డిగ్రీని మేనేజ్మెంట్ హైకోర్టులో ఛాలెంజ్ చేసి తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రైవేటు వ్యక్తుల కుట్రల నుండి మహోన్నత సంస్థను కాపాడుకొని గత వైభవాన్ని మళ్లీ తీసుకురావడమే తమ లక్ష్యమని సంస్థ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, ఎంతో మందికి ప్రాణదానం చేసిన ఆరోగ్యవరం సంస్థను కాపాడుకోవడం మనందరి బాధ్యత. సంస్థ ఆస్తులపై జరుగుతున్న ఈ విష ప్రచారంపై మీ అభిప్రాయం ఏంటి? మేనేజ్మెంట్ తీసుకుంటున్న చర్యలు సరైనవే అని మీరు భావిస్తున్నారా? మీ స్పందనను కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు.